అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరికి ఒక చిన్న విషయం అండి. నేను యూట్యూబ్లో కామెంట్స్కి రిప్లై ఇద్దామంటే ఈరోజు సెట్టింగ్స్ ఏమన్నా న్యూ అప్డేట్స్ ఏమైనా వచ్చాయేమో అర్థం కావట్లేదు, కానీ 4 కామెంట్స్ అని చూపిస్తున్నాయి కానీ రిప్లై ఇవ్వడానికి రావట్లేదండి. నేను అది చెక్ చేసి అయితే చెప్తాను. నాకు ఇద్దరు నేమ్స్ అయితే గుర్తున్నాయి, కృష్ణకుమారి గారు, నీలు గారు, ఐ థింక్ సునీల్ గారు ఎవరు ఆన్సర్ చేశారు. నేను నెక్స్ట్ చెక్ చేసి మీకైతే చెప్తానండి, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడైతే మనం ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ఈ వర్డ్ని ఎలా పలకాలి అంటే 45 అని పలకాలండి. ఆ వర్డ్ కింద ఎలా పలకాలి ఇచ్చాను చూడండి. 45 అంటే బలపరచడం, దృఢపరచడం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే బలంగా తయారు చేయడం, శక్తివంతంగా చేయడం అని అర్థం అండి. గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇది చేసే పనే కదండి. సో ఏ పార్ట్ ఆఫ్ ది స్పీచ్ కింద వస్తుంది? వెర్బ్ కిందకి కన్సిడర్ చేస్తామండి. సో జనరల్గా అయితే స్ట్రాంగర్, మోర్ సెక్యూర్, మోర్ పవర్ఫుల్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో 45 అని వాడతామండి. గుర్తుపెట్టుకోండి. సో ఇదే పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా మనం ఎంత ఈజీగా పలకగలుగుతామో చూడండి. 45 స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాం ఈ చంకు మెథడ్ ద్వారా. ఈ 3 పదాలను ఏమంటాం? విడదీసిన పదాలని సిలబల్స్ అంటారండి. సో ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అనమాట. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, రెగ్యులర్ ప్రాక్టీస్ విల్ ఫోర్టిఫై యువర్ ఇంగ్లీష్ స్కిల్స్. అంతే కదా. క్రమం తప్పకుండా సాధన చేయడం మీ ఇంగ్లీష్ నైపుణ్యాలను బలపరుస్తుంది, మెరుగుపరుస్తుంది, దృఢపరుస్తుంది అని అర్థం అన్నమాట. మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే మరికొన్ని ఎగ్జాంపుల్స్ నేను కమెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తానండి. కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. సో మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే నేర్చుకోబోతున్నామండి. అది ఏమిటంటే టెంపుల్ వొకాబులరీ. మనం గుడికి వెళ్ళినప్పుడు చాలా చూస్తూ ఉంటాం, చాలా చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది చాలామందికి తెలుసుకోవాలని ఎంతూజియాజం ఉంటుంది. సో అది ఈరోజు మనం నేను పార్ట్స్ వైజ్గా ఒక 6 పార్ట్స్గా చేద్దాం అనుకుంటున్నానండి. చాలా పదాలు అయితే ఉన్నాయి, కవర్ చేద్దాం అనుకుంటున్నాను. కంటిన్యూ చేయండి అనేవాళ్ళు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మేడం అని. ఫస్ట్ వర్డ్ సంక్టమ్. ఎలా పలకాలి మళ్ళీ వినండి. ఆ కిందే ఇచ్చాను, ఆ వర్డ్ కిందే చూడండి. సంక్టమ్ అని పలుకుతామండి. సంక్టమ్ అంటే గర్భగుడి లేదా గర్భగృహం. మనకి వాడుక భాషలో చెప్పాలి అంటే ఎక్కడైతే దేవతామూర్తులను, దేవతను ప్రతిష్ఠిస్తారో ఆ రూము, ఆ గదిని ఏమంటాము? గర్భగుడి. దేవాలయంలో ఉన్న ప్రధాన దేవతను ప్రతిష్ఠించే ఒక గది లేదా గృహాన్ని సంక్టం అంటారండి. గుర్తుపెట్టుకోండి. సో మనందరికీ తెలుసు కదా. సో దీన్ని మనం సింపుల్గా వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఓన్లీ ప్రీస్ట్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద సంక్టమ్ డ్యూరింగ్ ద రిచువల్. అంటే పూజా సమయంలో. రిచువల్స్ అంటే ఏంటి? పూజలు, అక్కడ చేసే దేవుడికి చేసే పూజలు. పూజా సమయంలో గర్భగుడిలోకి పూజారులకు మాత్రమే. ప్రీస్ట్ అంటే ఎవరు? పూజారులు. ఈ వర్డ్ నెక్స్ట్ వస్తుందిలేండి. పూజారులకు మాత్రమే అనుమతి ఉంటుంది అని అర్థం అనమాట. అంతే కదా, మనల్ని ఎలో చేయరు కదా. సో మీ అందరికీ తెలుసు కదా, ఇంతకు మించి వివరణ అవసరం లేదు. మరిన్ని ఎగ్జాంపుల్స్ నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. సో ఇంకెలాంటి డౌట్ లేదు కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ ప్రీస్ట్. ప్రీస్ట్ అంటే పూజారి లేదా అర్చకులు అని అర్థమండి. అంటే ఏ మతానికి సంబంధించిన పూజలు మరియు ఆచారాలను నిర్వహించే వ్యక్తిని ఏమంటాము? ప్రీస్ట్ అని అంటామండి. గుర్తుపెట్టుకోండి. సో మనం జనరల్గా దీని ప్లేస్లో ఏమంటూ ఉంటారంటే అర్చక అని హిందూ కాంటెక్స్ట్లో అంటూ ఉంటారు.
సో క్లర్జీ అంటూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటూ ఉంటారండి. అంటే మన తరపున దేవుడికి పూజ చేసి అన్నీ సమర్పించేవాళ్ళు అని అర్థం అనమాట. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ది ప్రీస్ట్ పర్ఫార్మ్ ద మార్నింగ్ ప్రేయర్స్ ఇన్ ద టెంపుల్. పూజారులు దేవాలయంలో ఉదయపు పూజలు నిర్వహించారు అని అర్థం అనమాట. సో మనందరికీ తెలుసు ఇది. మీకు ఇంకా అర్థమైంది, ఇంకా ఎలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఆర్చ్వే. ఆర్చ్వే అంటే తోరణం. మనం గుడిలోకి వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎలాగా హాఫ్ సర్కిల్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ గేట్వే అంటే ఆ ద్వారాన్ని, ఆ వంపు ఆకారంలో ఉన్న ప్రవేశ ద్వారాన్ని తోరణం అంటారండి. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రవేశ ద్వారం, కమానుతో కూడిన ద్వారం అంటారు మన వెనకటి వాళ్ళు. అనేక దేవాలయాలలో శిల్పాలతో అలంకరించిన అందమైన తోరణాలు ఉంటాయి మనకి పెద్ద పెద్ద దేవాలయాలలో. మీరు ఆర్చ్వే అని కొడితే మీకు శాంపుల్ ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయండి, ఒకసారి చెక్ చేయండి. సో అర్థమైంది కదా తోరణం అంటే ఏంటి అనేది. ఈ పదాన్ని మనం నౌన్గానే వాడతామండి. సో ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ది ఆర్చ్వే వాజ్ డెకరేటెడ్ విత్ ఫ్లవర్స్ ఫర్ ద ఫెస్టివల్. ఇడి వచ్చిందంటే ఆల్రెడీ జరిగిపోయిన సందర్భం. ఉత్సవం కోసం తోరణాన్ని పూలతో అలంకరించారు. అంటే ఏంటి తోరణం అంటే ఏం చెప్పాను, గేట్వే లేదా ఎంట్రన్స్, ప్యాసేజ్ అని మనం సినానిమ్స్ అనమాట ఇవన్నీ కూడా. డివోట్, ఇది వినే ఉంటారు మీరు. డివోట్ అంటే అంకితం చేయడం, అవునా. పూర్తిగా సమర్పించడం అని మన వాడుక భాషలో అర్థమండి. అంటే ఎలాంటి స్వార్థం అనేది లేకుండా దేవుడికి మనం మనస్ఫూర్తిగా మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో, కొంతమంది మనస్ఫూర్తిగా మనసుని ఆయన మీదే ధ్యానం పెట్టి పూజిస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళకి తోచిని ఇస్తూ ఉంటారు, అలా అనమాట. నిబద్ధతతో కేటాయించడం, పూర్తిగా సమర్పించడం, అంకితం చేయడం అని అర్థం వస్తుందండి. ఇది ఈ వర్డ్ మనం చేసే పని కాబట్టి వెర్బ్ కింద కన్సిడర్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. అంటే డెడికేట్, కమిట్, గివ్, సాక్రిఫైస్ అని ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటాం. సో ఈ పదాన్ని మనం సింపుల్గా వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే షీ డివోట్స్ 2 hours ఎవ్రీ డే టు లర్నింగ్ ఇంగ్లీష్. తను రోజు 2 గంటలు అంకితం చేస్తుంది. ఎందుకు? తన ఇంగ్లీష్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇదే అర్థం అనమాట. ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 2 గంటలు అంకితం చేస్తుంది అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఇచ్చే ఛాలెంజ్ వర్డ్, ఈ పదాన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, దీని యొక్క అర్థం ఏమిటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అనౌన్స్ చేస్తానండి. సో ఇష్యూ ఏంటి అనేది నేను ఈరోజు కూర్చొని చూస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోకి నేను రిప్లై ఇవ్వడానికే చూస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్టు నాకు ఇప్పుడు చాలా చాలా అవసరం అండి. సో మీకు 1% యూజ్ఫుల్ అనిపించినా కానీ మీ సపోర్ట్ని నాకు మీ కమెంట్స్ ద్వారా, మీ లైకుల ద్వారా, మీ హైప్స్ ద్వారా తెలియజెప్పి ఇంకొక 10 మందికి మన వీడియోస్ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా, తప్పకుండా. సో మనకి 1 month లాగ్ అవ్వడం వల్ల చాలా లాగ్ అయ్యాను నేను. సో నా హెల్త్ ఇష్యూ వల్ల. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.